యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య భాగమును మనం ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనము. నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమించుచు ఉన్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్యము, ఘనతయు, స్థిరమై నీతియు నా యొద్దనున్నవి. చూడండి ప్రియులారా, ఈరోజు ఒక గొప్ప వాక్యము. నిజంగా ఈ వాక్యం నాకు చాలా ఇష్టమైన ఒక మాటలు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించును. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఈ రెండు మాటలు నిజం. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని చెప్తుంటాము. నిజముగానే ప్రేమిస్తున్నాము? పై పెదవులతో ప్రేమిస్తున్నామా? నిజముగా దేవుణ్ణి మనము ప్రేమించిన వారిగా ఉంటే దేవుడు మనల్ని ప్రేమిస్తాడంట. ఆయనని జాగ్రత్తగా వెతికితే మనకు ఖచ్చితంగా ఆయనను కనుగొనగలుగుతామంట. చాలా మంది చెప్తారు నాకు, అమ్మ నేను దర్శనాలు చూడలేకపోతున్నానమ్మా, నాకు ముఖాముఖి దర్శనాలు చూడాలన్న ఆశ ఉంది, కానీ చూడలేకపోతున్నాను. అమ్మా నేను కళ దర్శనాల్లో ఎన్నో రోజుల దేవుడిని అడుగుతున్నాను, కానీ దేవుడు ఒక్క దర్శనమైనా కనపడట్లేదు అంటూ ఉంటారు. నిజమే. నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఖచ్చితంగా ఆయన మనం ప్రేమిస్తాడు. ఆయన జాగ్రత్తగా వెతికితే ఖచ్చితంగా మనం ఆయన కనుగొనగలుగుతాం. కానీ మన మనసు, ఆలోచన, దృష్టి ఎక్కడో పెడతారు కొంతమంది. ఏదో ప్రార్థన చేస్తుంటారు. వారి హృదయంలో అనేకమైన నలుసులు, అనేకమైన తలంపులు, అనేకమైన ఆలోచనలు, క్రియలు కలిగి ఉండి ఎంత ప్రార్థన చేస్తున్నా వాళ్ళ హృదయం ఎలా ఓపెన్ అవుతుంది? వాళ్ళ హృదయం ఓపెన్ కావాలి అంటే నీ మనసు ఆయనతో ఉండాలి కదా. చూడండి, కొంతమంది తల్లిదండ్రుల్ని ప్రేమిస్తారు, కొంతమంది భార్యని ప్రేమిస్తారు, కొంతమంది బిడ్డల్ని ప్రేమిస్తారు. ఇలా ప్రేమిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో నాకు ఒక సహోదరి కాల్ చేసి ఆమె చెప్తూ ఉంది, అమ్మా ఎప్పుడు కూడా నేను ప్రార్థన చేస్తుంటాను, కానీ నాకు ఎప్పుడు ఏ దర్శనం రాదు, కానీ మా బాబు మీద మరి దర్శనాలు, కళలు కనపడుతూ ఉంటాయమ్మా. మా బాబు ఎక్కడో నీళ్ళలో వెళ్ళినట్టు ప్రతిరోజు మా బాబు కనపడతాడు అని చెప్తూ ఉంది. నేను అన్నాను, అమ్మా నువ్వు ఎక్కువగా మీ బాబుని ప్రేమిస్తావా అంటే, అవునమ్మా నాకు మా బాబు అంటే ఎంత ఇష్టమో, ఎంత ప్రేమో. అసలు వాడు నాకు కాసేపు కనపడపోతే నేను తట్టుకోలేను. అసలు ఎక్కడ ఎలా ఉన్నాను వెతుక్కుంటూ ఉంటాను నా బిడ్డని, నాకు అంత ఇష్టమమ్మా అంటే. నేను అన్నాను, నీ బిడ్డని అంత ఇష్టపడుతున్నావు, అంత ప్రేమిస్తున్నావు కదా, మరి యేసుని కూడా నువ్వు అంత ఇష్టపడి అంత ప్రేమించినప్పుడే నీవు ఆయనను కనుగొనగలుగుతావు, ఆయన చూడగలుగుతావు, ఆయన నీకు కనపడతాడు. నీ బిడ్డ కోసం నువ్వు అంత ఇష్టపడుతున్నావు, అంత ప్రేమిస్తున్నావు కాబట్టి రోజు నీ బిడ్డ కల్లో కనపడుతున్నాడు, నీ బిడ్డని రోజు చూస్తున్నావు కదమ్మా. మరి అదే విధంగా యేసుని కూడా అలాగే ఇష్టపడాలి, యేసుని కూడా అలా ప్రేమించాలి. అప్పుడే నీ కలలో కనపడతాడు, నీతో మాట్లాడతాడు, నీకు కావలసిన అన్ని కూడా దేవుడు సమకూరుస్తాడు. ఆ విధంగా నువ్వు కనుగొనగలుగుతావు. కానీ మనమేదో ఇష్టం ఉంది అనేసి పై మాటలు చెప్తూ ఏదో ప్రార్థన చేసి దేవుడు కనపడట్లేదు ఏంటి, ఎంత ప్రార్థన చేసినా నాకు కనపడట్లేదు ఏంటి అని అంటుంటారు. ముఖ్యముగా మీ మనస్సు నిండగా కూడా యేసుని ప్రేమించండి. మీరు యేసుని జాగ్రత్తగా వెతకండి. ఖచ్చితంగా మీరు యేసుని చూస్తారు, ఆయన మహిమను చూస్తారు, ఆయన వెలుగును చూస్తారు, పరలోకాన్ని చూస్తారు. కాబట్టి ఆ విధమైన ప్రేమను దేవుని మీద మీరు నిలిపి ఉంచండి. ఖచ్చితంగా మీరు మరి యేసుని చూడగలుగుతారు, ఆయన నుండి వచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, దయాస్వరూపుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఉదయకాలము ఈ యొక్క ప్రతి వికాసమైన పరిశుద్ధాత్మ ఆశీర్వాదము
పొందుకొనుట ఎంతో గొప్ప మేలని సెలవిస్తున్నావు తండ్రి. దినదినముని ఆత్మవేకమైన ఆత్మపూరులుగా మేము మార్చబడాలి, ఆత్మలో వెలిగించబడాలి, పరిశుద్ధాత్మ శక్తిలో మేము దినము నిలిచి ఉండుటే ప్రతివేకమైన జ్ఞానమునకు ఇది క్రాస్యమని సెలవిస్తున్నావు తండ్రి. ఈ పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. దినదినము నీ శక్తిని పొందుకునే కృపాశీర్వాదముల చేత నింపమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.